థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మరి ప్రతిరోజు వేకువజామున మరి ఉదయకాల సమయంలో మరి దేవాది దేవుడు మనల్ని దర్శిస్తున్నాడు. నీతి సూర్యుని దర్శనం అనే యొక్క స్తుతి ఆరాధనలో ప్రతిరోజు మరి దేవాది దేవుడు మన రక్షకుడు మన యేసయ్య జీవము కలిగిన మాటలతో జీవ వాక్యముతో మనల్ని తాకుతూ మరి మన హృదయాలను మరి బలపరుస్తూ మనల్ని హెచ్చరిస్తూ మనల్ని సరిచేస్తూ తన ఉన్నతమైన మార్గాలలో ప్రయాణం చేయటానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి మరి ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మరి ఆ, ఈ ఉదయకాల స్తుతి ఆరాధన నీతి సూర్యుని దర్శనం అనే స్తుతి ఆరాధన మరి ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో, ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే మరి ఈ యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. లింక్ అక్కడ ఉంది. అక్కడ ఉన్న నెంబర్కైనా మీరు కాల్ చేయొచ్చు. మరి వేకోజామున ప్రతిరోజు మరి ఈ లోక సూర్యుడు రాకముందే నీతి సూర్యుని దర్శనం మనం పొందుకునే విధంగా దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. మరి ఉదయకాల ప్రార్థన గురించి అనేకమైన విషయాలు మరి బైబిల్లో మనం చూస్తాము. మరి కీర్తనకారుడు అనేకమైన విషయాలు వేకువజాము ప్రార్థన గురించి చెప్పడం మనం చూస్తాము. కాబట్టి ఉదయకాలం వేకువజామున మొట్టమొదటి గడియ ప్రభువునకు ఇవ్వటము ఎంతో ఆశీర్వాదకరం. మొదటి గడియ యేసయ్యతో మనం మాట్లాడటము, యేసయ్య తిరిగి మనతో మాట్లాడటము, వాక్యం ద్వారా మనల్ని మరి సరిచేయటము, మనల్ని బలపరచటము నిజంగా మనకెంతో ఆశీర్వాదకరం, మనకి మన కుటుంబాలకి. మరి కార్యము మరి దేవుడు చేసే కార్యమని నమ్మాలి. మరి ఎందుకంటే ఇక్కడ ఈ టైంలో మనం ఏమీ పర్సనల్ విషయాలు మాట్లాడుకోవట్లేదు, మన కుటుంబ విషయాలు మాట్లాడుకోవట్లేదు. దేవాది దేవుడు మనకు బయలుపరిచే విషయాలు మాట్లాడుకుంటున్నాం. మరి ఆ మాటలు మాట్లాడుకుంటున్నామంటే అది దేవుడు మనకు అనుగ్రహించే మాటలు. దేవుడు మనల్ని ప్రేమించి మరి మనల్ని బలపరచడానికి, ఆశీర్వదించడానికి మరి దేవుడు మనకు అనుగ్రహించే మాటల్ని మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఇది దేవుని సమయము, దేవుడు మాట్లాడే సమయం, దేవుడు మనందరితో మాట్లాడే సమయం. కాబట్టి ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. మరి మనకందరికి ఒక మాదిరి కావాలండి, ఒక ఎగ్జాంపులరీ లైఫ్ ఎవరిదైనా కావాలి మనకి. మరి ఎవరున్నారు పర్ఫెక్ట్గా, ఎవరిని చూడగలుగుతాము, ఏ విధంగా మరి వారిని చూసి మనం ముందు కొనసాగుతాము అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. ఎవరు పర్ఫెక్ట్ అంటే మనం కొంతమందిని అనుకుంటాం, వీళ్ళు పర్ఫెక్ట్ అనుకుంటాం. కొన్ని రోజుల తర్వాత వాళ్ళలో ఉన్న లోపాలు కూడా బయటపడతాయి. కాబట్టి ఎవరు పర్ఫెక్ట్ కాదు, భూమి మీద ఎవరు పర్ఫెక్ట్గా లేరు. ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విషయాల్లో బలహీనత కలిగి ఎక్కడో ఒక విషయంలో పడిపోవడం మనం చూస్తూ ఉంటాం. నేను కొంతమందిని రోల్ మోడల్గా తీసుకుందామని ప్రయత్నం చేసి చాలా మరి నిరాశకు గురైన. ఎందుకంటే చాలా విషయాలు బయటపడతా ఉంటాయి. మరి అవన్నీ మనము ఆలోచన చేస్తూ మరి బాధపడడం తప్ప ఏమీ లేదు. ఈ విషయాలు మరి సాక్ష్యము ద్వారా ముందు రాబోయే దినాల్లో మరి నేను నా రక్షణ సాక్ష్యము, నా కుటుంబ సాక్ష్యము, మరి మా కుటుంబంలో మరి నా భార్య యొక్క ప్రార్థన, ఆ ప్రార్థన మూలముగా రక్షణ కార్యం ఎలా జరిగింది, కుటుంబం ఎలా బలపరచబడింది, రక్షణలో కొనసాగుతుంది. మరి ఈ విషయాలన్నీ సాక్ష్యం ద్వారా పంచుకుంటాము. మరి త్వరలో మరి నేను, నా భార్య, మేమందరము స్క్రీన్ మీదకి వచ్చి మరి అనేక విషయాలు పంచుకునే ప్రయత్నం చేస్తాము. దేవుని చిత్తానికి మరి దేవుని చిత్తము కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి మన ఇష్టం వచ్చినట్లు కాదు కదా, మనకి నచ్చినట్లు చేయటం కాదు కదా పరిచర్య. మరి దేవుని చిత్తానుసారముగా దేవుని కార్యాలు జరగాలి, వాటి కోసం ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి ఎవరు మనకి మాదిరి, మరి ఎవరిని మనం చూడాలి అంటే స్పష్టంగా బైబిల్ తెలియజేస్తుంది, యేసయ్యనే మన మాదిరి, యేసయ్యనే మన మాదిరి. ఎలా యేసయ్య మనకి మాదిరి అంటే మరి యేసయ్య మరి చూడండి మీరు, ఆ విషయాలే మరి ఫిలిప్పులకు రాస్తూ పౌలు అంటున్నాడు. మీరు చూడండి, ఫిలిప్పులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 5వ వచనం చూడండి ఒకసారి. 5వ వచనం చూడండి ఒకసారి. ఫిలిపియన్స్ 2 ఈ మనసు వీరును కలిగి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు కానీ
మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. చూడండి 5వ వచనం నుంచి మనం చూస్తే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉంది. మరి మనందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు అంటే క్రీస్తు యేసు మన ప్రభు మన రక్షకుడు ఏ మనస్సు అయితే కలిగి ఉన్నాడో మీరు కూడా అదే మనస్సు కలిగి ఉండండి అంటున్నాడు. ఏంటి క్రీస్తు యేసు కలిగి ఉన్న మనస్సు ఏంటి అంటే, మరి ఫాలోయింగ్ వర్స్లో మనం చూస్తాము, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, దేవుని స్వరూపం అంటే దేవుడే, దేవాది దేవుడే, దేవుని స్వరూపము, దేవునితో సమానముగా ఉండి కూడా అది విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ ఏం చేశాడంటే మన కొరకు మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. చూడండి, చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇవి. విశ్వాసి ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తారో, క్రీస్తుని మరి ఎవరైతే వారి హృదయాల్లో ఆహ్వానిస్తారో, రక్షణ పొందుకుంటారో, మరి రక్షణ అంటే ఏంటో కూడా మరి నిన్న ఉదయకాల ప్రార్థనలో మనం ధ్యానించాము. మీరు ఆ వీడియో కూడా చూడండి. మరి రక్షణ అంటే ఏంటి, విశ్వాసులకు మరి పరీక్షలు ఎందుకు, ఆ విషయాలు స్పష్టంగా దేవాది దేవుడు నిన్న మనతో మాట్లాడాడు. మీరు ఆ వీడియోలు కూడా ఫాలో అవ్వండి. మరి ఆ వీడియోల ద్వారా మీరు ఆదరింపబడితే, ఆ వీడియోల ద్వారా మరి దేవుడు నాతో మాట్లాడాడు అని మీరు అనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో అవి తెలియజేయచ్చు. మిమ్మల్ని బట్టి మేము ప్రార్థన చేస్తాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. కాబట్టి మరి ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, ప్రతిరోజు మాట్లాడుతూ ఉన్నాడు. అనేక విషయాలు దేవాదేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మనకి అవసరమైన విషయాలు, మన జీవితాలు బాగుపడే విషయాలు, మన కుటుంబాలు ఆశీర్వదించబడే విషయాలు. బైబిల్ మొత్తం మన గురించే. నేను బైబిల్ చదువుతూ ఉంటే బైబిల్ నా గురించే మాట్లాడుతుంది. బైబిల్ మీరు చదివితే బైబిల్ మీ గురించే మాట్లాడుతుంది. అందుకే మనకి ఇష్టం ఉండదు కదా జనరల్లీ మన గురించి ఎవరైనా మాట్లాడితే. మనం 10 మంది గురించి మాట్లాడవచ్చు, ఎన్ని గంటలైనా మాట్లాడవచ్చు, ఎన్ని గంటలైనా బోరు కొట్టదు ఒకరి గురించి మాట్లాడాలంటే. కానీ మన గురించి మనం మాట్లాడాలంటే మనకి ఇష్టం ఉండదు. కానీ లోక రీతికి అంటే లోక సంబంధమైన ఆలోచనలకి దేవుని ఆలోచనలు అన్నీ వ్యతిరేకమే. దేవుడి ఆలోచన అట్లా ఉండదు. దేవుడు మనతో డైరెక్ట్గా మాట్లాడటానికి ఇష్టపడతాడు. ఇప్పుడు దేవుడు నాతో మాట్లాడటానికి ఇష్టపడతాడు. మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. మనల్ని సరిచేయడానికి దేవుడు ఇష్టపడతాడు. మనల్ని సరిచేసి బలపరచడానికి దేవుడు ఇష్టపడతాడు. మనల్ని స్థిరపరచడానికి దేవుడు ఇష్టపడతాడు. మనల్ని ఆశీర్వదించడానికి దేవుడు ఇష్టపడతాడు. దేవుడు నీతిమంతుడు, న్యాయమంతుడు. దేవునికి ఒక పాలసీ, ఒక సిస్టమ్ ఉంది. అదేంటో మనం బైబిల్లో ధ్యానించవచ్చు. నిన్న కూడా ఆ విషయాలు చాలా మనం ధ్యానించాం. ఆ సిస్టంలోకి మనం రావాలి. మనకి నచ్చినట్లుగా, మనకి ఇష్టానుసారముగా మన హృదయానికి కలిగిన ఆలోచనలను బట్టి, తలంపులను బట్టి ముందుకు వెళ్ళిపోతే దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు, ఏ మేలు పొందుకోలేము. ఎందుకంటే మనకి నచ్చినట్లుగా చేస్తే దేవుని మేలు మనం ఎలా పొందుకుంటాం? దేవునికి నచ్చినట్లుగా మనం ఉంటే మనం దేవుని మేలులు మనం పొందుకుంటాం. కాబట్టి విషయాలు మనం గమనించాలి. మనం ఎవరి మనస్సు కలిగి ఉండాలంట? మనం చాలా సందర్భాల్లో నీలాగా నేను కాదంటాం. నీలాగా నేను కాదు, వాళ్ళలాగా నేను కాదు, వాళ్ళు వీళ్ళు ఎవరు కాదు. లోకంలో ఎవరితో కూడా మనం కంపేర్ చేసుకోవద్దు. మనం ఎవరి మనస్సు కలిగి ఉండాలంట? క్రీస్తు యేసుకు కలిగిన మనస్సును మనం కలిగి ఉండాలంట. ఏంటంట ప్రభు కలిగి ఉన్న మనసు అంట? ఆయన దేవుని స్వరూపము కలిగి ఉండి, దేవునితో సమానముగా ఉన్నా కూడా, దేవుడై ఉండి కూడా, దేవుని సారూప్యంలో ఉండి కూడా దాన్ని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ అంటే ఇదే నాకు చాలు, ఇట్లనే నేను ఉండాలి, ఇదే నాకు మహా గొప్ప భాగ్యము, ఎవడు ఎటన్నా పోని, నాకు ఎవరితో సంబంధం లేదు, మనుషులతో అసలే నాకు సంబంధం లేదు అని యేసయ్య ఆలోచించకుండా ఏం చేశాడంట? మన వంటి అల్పుల కోసము, అయోగ్యుల కోసము మన పోలికలో వచ్చాడంట. ఎంత గొప్ప విషయం చూడండి, ఎంత గొప్ప ప్రేమ. మనుషుల పోలికగా పుట్టి అంట, దాసుని స్వరూపము ధరించుకొని అంట, అంటే దేవుని సారూప్యమును విడిచిపెట్టి, దేవుని స్వరూపమును విడిచిపెట్టి యేసయ్య దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని. ఇది యేసయ్య కలిగి ఉన్న మనస్సు. ఇటువంటి మనస్సు మీరు కలిగి ఉండండి అంటున్నాడు.
పౌలు ఫిలిప్పీలకు రాస్తూ కొన్ని విషయాలు, ప్రాముఖ్యమైన విషయాలు తెలియజేస్తున్నాడు. ఫిలిప్పీలు ఈ సంఘాలకి రాసిన పత్రికలన్నీ మన కొరకే అండి. మనము సంఘము. సంఘం అంటే ఏదో కాదు, సంఘం అంటే ఏదో డినామినేషన్ కాదు, ఆ డినామినేషన్ వాళ్ళ సంఘము వీళ్ళ సంఘము కానే కాదు. సంఘం అంటే నువ్వే, సంఘం అంటే నేనే. దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. మనమే సంఘము, మనమే దేవుని యొక్క సంఘము, శరీరం అనబడే సంఘము. ఆ సంఘమునకు యేసయ్య శిరస్సై ఉన్నాడు. ఈ ప్రాముఖ్యమైన విషయాలన్నీ బైబిల్ స్పష్టంగా మనకు తెలియజేస్తాం. కాబట్టి మరి మనతో మాట్లాడుతున్నాడు దేవుడు, సంఘముతో మాట్లాడుతున్నాడు. సంఘము ఏ పోలికలో ఉండాలి అంట? క్రీస్తు యేసు యొక్క పోలికలో ఉండాలంట. క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు కలిగి మనం ఉండాలంట. ఏంటా మనస్సు అంటే మనల్ని మనం తగ్గించుకునే మనస్సు. మనల్ని మనం తగ్గించుకుంటే మనం క్రీస్తు యేసు యొక్క మనస్సు కలిగి ఉన్నవారం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మరి దేవాది దేవుడు సంఘంతో మాట్లాడుతున్నాడు. సంఘం అంటే మనమే, సంఘం అంటే మనమే, సంఘం అంటే ఇంకెవరో కాదు. సంఘం కోసం ప్రార్థన చేయండి అని ఎవరన్నా అంటే మన కోసం మనం ప్రార్థన చేయటమే. సంఘం కోసం ప్రార్థన చేయమంటే సంఘంలో ఏసీ కావాలి, సంఘంలో బల్లలు కావాలి, ఫ్యాన్లు కావాలి, కూలర్లు కావాలి. ఓకే, అవసరతలన్నీ ఉండాలి. సంఘం కోసం ప్రార్థన చేయమంటే అది కాదు. సంఘం కోసం ప్రార్థన చేయండి అంటే మన కోసం ప్రార్థన చేయమని దాని అర్థం. సంఘంలో అవసరతలు వేరు. సంఘముల యొక్క ఇప్పుడు మనం కూడుకునే స్థలము, మనం అందరం కలిసి ఆరాధించే స్థలము, ఆ ఆరాధన స్థలము కొన్ని అవసరతలు ఉంటాయి. అవన్నీ కావాలి, అవి వేరు. కానీ సంఘము కొరకు ప్రార్థన చేయండి, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేయండి, సంఘం యొక్క విస్తరణ కొరకు ప్రార్థన చేయండి అంటే మన కొరకు మనం ప్రార్థన చేయటమే. మన కొరకు, మన క్షేమాభివృద్ధి కొరకు మనం ప్రార్థన చేయటమే. మరి కుటుంబాలు ఇంకా అనేకము సంఘంలో చేర్చబడి విస్తరించటం అంటే అనేకమైన కుటుంబాలు. సంఘం బాగుండాలి, సంఘం ఆశీర్వదించబడాలి. సంఘం ఆశీర్వదించబడాలి అంటే మనం ఆశీర్వదించబడాలి. మనం ఆశీర్వదించబడితే సంఘం ఆశీర్వదించబడినట్టే. కుటుంబాలు ఆశీర్వదించబడితే సంఘం ఆశీర్వదించబడినట్టే. సంఘం ఆశీర్వదించబడటం అంటే ఇక బిల్డింగుల మీద బిల్డింగులు కట్టడం, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, అక్కడ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ బిల్డింగులు కట్టడం సంఘము ఆశీర్వదించబడటం కాదు. ఉండొచ్చు, ఆరాధన స్థలాలు ఎన్నైనా ఉండొచ్చు, తప్పులేదు అందులో. కానీ సంఘము ఆశీర్వదించబడటం అంటే సంఘంలో ఉన్న కుటుంబాలు ఆశీర్వదించబడటం, సంఘంలో ఉన్న కుటుంబాలు దీవించబడటం, సంఘంలో ఉన్న కుటుంబాలు సమాధానము కలిగి ఉండటం, అది సంఘము ఆశీర్వదించబడటం అంటే. సంఘం అంటే ఎవరు? మనమే. మనము ఎవరి పోలికలో ఉండాలి, ఎవరి మనస్సు కలిగి ఉండాలి అంట? యేసయ్య యొక్క మనస్సు కలిగి ఉండాలంట. యేసయ్య యొక్క మనస్సు కలిగి ఉండాలంట. ఏంటి యేసయ్య యొక్క మనస్సు? తనను తాను తగ్గించుకునే మనస్సు, తనని తాను దాసునిగా చేసుకున్న మనస్సు, తనని తాను రిక్తునిగా చేసుకున్న మనస్సు. ఇవన్నీ చెప్పడానికి బాగుంటాయండి, పాటించడానికి చాలా కష్టం. చెప్తే ఏం లాభం? పాటించాలి కదా. మీరు అనొచ్చు, మరి మీరు చెప్తున్నారు కదా, మరి మీరు పాటిస్తున్నారా అంటే ప్రతిరోజు అదే పోరాటం ఈ లోకంలో. దాని గురించే ఈ ప్రయాస అంతా. దాని గురించే ప్రభు యొక్క సహాయాన్ని పొందుకుంటూ ప్రతిరోజు ఇటువంటి ప్రభువా నీ మనస్సు కలిగి ఉండి నేను ఈ లోకంలో ఉండాలి నాయన అనేదే ప్రార్థన. అందుకే ఈ ప్రయాస, అందుకే ఈ యొక్క ప్రార్థనలు, వాక్యము, స్తుతి, ఆరాధన. దేని కొరకు అంటే మనము దేవునిలో నడవటానికే ఇవన్నీ. చూడండి, మనం ఏ కార్యాలు చేసినా మరి మన జీవితాలు ఆశీర్వదించబడవు. మారు మనస్సు పొందుకుంటేనే. మారు మనస్సు గురించి అనేకమైన విషయాలు బైబిల్లో మనం ధ్యానించవచ్చు. మనస్సు మారాలి. మారు మనస్సు, రిపెంటెన్స్, మనస్సు మారాలి. మనస్సు మారితేనే ఆశీర్వాదాలు. మనస్సు మారకుండా నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేయి, మనస్సు మారకుండా నువ్వు ఎన్ని రోజులు ఉపవాసం ఉండు, మనస్సు మారకుండా నువ్వు మోకరించి గంటలు ప్రార్థన చేయి, ఆ మారు మనస్సుకు తగిన ఫలాలు మనం పొందుకోలేము. మారు మనస్సు పొందుకోకపోతే, ఎప్పుడైతే మనం మారు మనస్సు పొందుకుంటామో దానికి తగిన ఫలాలు పొందుకుంటాం, ఆశీర్వాదాలు పొందుకుంటాం. అందుకే మరి ప్రభు యొక్క మనస్సును మనం అర్థం చేసుకోవాలి. ప్రభు యొక్క మనస్సును మనం అర్థం చేసుకుంటే మనము మారు మనస్సు పొందుకుంటాం. ప్రభు యొక్క మనస్సును ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో, ప్రభు యొక్క ఆ పోలికను, ప్రభు మన కొరకు చేసిన త్యాగమును, ప్రభు మన కొరకు చేసిన
ఆ గొప్ప యాగమును మనం అర్థం చేసుకుంటే మనము మారు మనస్సు పొందుకుంటాం. ప్రభువా, నాలాంటి వాని కొరక నాయన నువ్వు ఇంత వేదన పడ్డావు, నాలాంటి వాని కొరక నువ్వు ఇంత త్యాగము చేశావు, సిలువలో అంత వేదన పడ్డావు, నీ రక్తమంతా కార్చావు, నాలాంటి వాని కోసమా అని మారు మనస్సు పొందుకుంటాం. ప్రభు మనస్సు తెలుసుకోవటం అంటే అదే అండి. ప్రభు యొక్క మనస్సును మనం కూడా కలిగి ఉండటం అంటే ప్రభు మనస్సును అర్థం చేసుకోవటం. ప్రభువా, నా కొరకు ఇన్ని కార్యాలు చేశావు. ఎప్పుడైతే మనం అవి అర్థం చేసుకోవడం మొదలు పెడతామో ప్రభు కొరకు నిలబడటం మొదలు పెడతాం. ఆమేన్, హల్లెలూయా. ప్రభు కొరకు నిష్ఠగా, రోషము, పౌరుషము కలిగి, ఇక పాపం వైపు చూడకుండా, పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు చేయకుండా. వస్తూనే ఉంటాయి పాపపు తలంపులు, ఆలోచనలు. లోకంలో బ్రతుకుతున్నాం కదా, ఎటు చూసినా లోకమే లోకమే లోకమే, లోక సంబంధమైన ఆలోచనలు. ఇప్పుడు ఇంకా మహాభయంకరంగా అయిపోయింది పరిస్థితి. పరిశుద్ధత గురించి మాట్లాడితే వీడెవడురా, ఎక్కడి నుంచి, ఏ గ్రహం నుంచి వచ్చిండ్రా అని చూస్తున్నారు. పాపం ఎంతగా పెరిగిపోయిందంటే పరిశుద్ధత గురించి, మంచి గురించి మాట్లాడితే వింతగా చూస్తున్నారు. అట్లా అయిపోయింది పరిస్థితి. ఎక్కడ చూడు డబల్ మీనింగ్ డైలాగులు, ఎక్కడ చూడు ఆ మాటల్లో ఏంటేంటో అర్థాలు తీయటం. ఆడ మగ తేడా లేదు. పనికి మాలిన వ్యర్థమైన మాటలతో వారి యొక్క ఆత్మను భ్రష్టు పట్టించుకుంటున్నారు. దేవుడు మనకిచ్చిన ఆత్మ, నిన్నటి మెసేజ్లో మీరు చూడండి, రక్షణ ఎవరికి అంటే మన ఆత్మకి. ఆ మెసేజ్ ఉంది, మీరు ఆసక్తి కలిగిన వారు చూడండి. భ్రష్టు పట్టిపోతున్నాయి ఆత్మలు వ్యర్థమైన మాటలతోని, పనికి మాలిన మాటలతోని. చాలా బాధాకరమైన పరిస్థితి అండి. మరి అటువంటి మనస్సు మనం కలిగి ఉంటే మరి దేవుని యొక్క మేలులు ఎలా మనం పొందుకుంటాం? దేవుని యొక్క సమాధానాన్ని ఎలా పొందుకుంటాం? చుట్టూ లోకమే, మనము ఆ యొక్క ఆలోచనలు వస్తూ ఉంటాయి మన మీద ప్రభావం చూపించటానికి. కానీ ఎప్పుడైతే యేసయ్య మనస్సు మనం కలిగి ఉంటామో, యేసయ్య లోకాన్ని ఎలా జయించాడో మనము కూడా అలాగే ఈ లోకాన్ని జయించగలుగుతాము. ఆమేన్, హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. మనంతటా మనం చేయలేమండి ఈ కార్యం, అసాధ్యము, చేయలేము. మనంతటా మనం ఈ కార్యాలు చేయలేము. ప్రభు యొక్క మనస్సును మనము కలిగి ఉంటేనే ఈ కార్యాలు చేయగలం. పాపపు తలంపులు వస్తే ఎలా జయించగలం? యేసయ్య మనస్సు కలిగి ఉంటే. పాపపు ఆలోచనలు వస్తూ ఉంటాయి, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు మన చెవిన పడతా ఉంటాయి, ఏమేమో కనపడతా ఉంటాయి కళ్ళకి. ఇంకా భయంకరం, ఈ రోడ్ల మీద పోతుంటే ఆ పోస్టర్లు ఏందో, విచిత్రమైన భయంకరమైన అశ్లీలత, ఎక్స్పోజింగ్, చిన్నపిల్లలు సైతము మరి దారి తప్పే అవకాశం. మరి ఎలా, ఎక్కడ ఉండాలి? ఇంకా మరి లోకంలో ఉండాలి, తప్పదు. కానీ ఈ లోకంలో ఉంటూ మనం పరిశుద్ధంగా జీవించాలి, ప్రత్యేకంగా ఉండాలి, పాపపు తలంపులలో, పాపపు ఆలోచనలో మనం పడకూడదు అంటే ప్రభు యొక్క మనస్సు మనం కలిగి ఉండాలి. చాలా ఇంపార్టెంట్. అప్పుడే మనం వీటినన్నిటిని జయించగలుగుతాం, మన చూపుని తిప్పుకోగలుగుతాం, మన ఆలోచన విధానం మార్చుకోగలుగుతాం. ఏవైతే లోకంలో నుండి వచ్చే టెంప్టేషన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని జయించగలుగుతాం. బైబిల్ మొత్తం పరిశుద్ధత గురించే అండి తెలియజేసేది. చాలామంది పాపం తెలియక, చాలామంది అజ్ఞానులు మాట్లాడుతూ ఉంటారు, బైబిల్ నిండా పాపమే అంటారు. బైబిల్ నిండా పాపం అంటే పాపం గురించి తెలియజేయబడ్డది. పాపము గురించి తెలియజేయబడితేనే కదా పరిశుద్ధత ఏంటో మనకు తెలిసేది. అంతే కదా. చెడు అంటే, ఎప్పుడు చెడు అంటే తెలుస్తుంది మనకి? మంచి ఉన్నప్పుడే కదా. మంచి ఉన్నప్పుడు చెడు తెలుస్తుంది. మంచి గురించి మాట్లాడితే ఓహో ఇది మంచిదా, అయితే ఇది చెడ్డది అని తెలుస్తుంది. ఇప్పుడు పాపం అంటే ఏంటో తెలియజేస్తుంది బైబిల్. పాపం అంటే ఏంటో తెలియజేయబట్టే పరిశుద్ధత ఏంటో మనకు అర్థమవుతుంది. అది గమనించాలి దయచేసి. అటువంటి వారి కొరకు ప్రార్థన చేయండి. పరిశుద్ధుడు మన యేసయ్య, పరిశుద్ధ, ఏ పాపము లేనివాడు. లోకమంతా పాపము చేసి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతూ ఉంటే వారందరినీ రక్షణలోకి నడిపించడానికి వచ్చిన దేవాది దేవుడు యేసయ్య మన పోలికలో వచ్చాడు మనతో మాట్లాడటానికి. అంతే కదా. ఆకాశంలోని స్వరం వినబడితే ఎవడికి అర్థం కావట్లే.
ఎవరికి అర్థం కావట్లేదు. భయము, ఉరుముల మెరుపుల స్వరంతో దేవాదేవుడు మాట్లాడితే ఎక్కడోళ్ళు అక్కడ దాచుకుంటున్నారు, భయపడుతున్నారు, పారిపోతున్నారు. మాకొద్దు నాయన, మాకొద్దు. దేవుని స్వరం వినలేక పాత నిబంధనలో దేవుని స్వరము వినిపించినప్పుడల్లా భయముతో పరిగెత్తారు ఇజ్రాయెల్ జనాంగం. దాచుకున్నారు అక్కడికి. నాకు మోషే నువ్వే మాట్లాడు, మా తరపున నువ్వే మాట్లాడు నాయన, మేము వినలేము ఈ స్వరం, మా వల్ల కాదు, మేము తట్టుకోలేము, ఆ వెలుగుని మేము తట్టుకోలేము. అయితే దేవునికి ఆ విషయం అర్థమైంది. అరే ఎట్లా మరి వీళ్ళతో ఎట్లా కమ్యూనికేట్ అవ్వాలి అన్నప్పుడు జరిగిన కార్యం, ఆ ఆలోచనలోంచి పుట్టిన కార్యమే దేవాది దేవుడు తన యొక్క ఆ మహిమను, ఘనతను విడిచిపెట్టి మన కొరకు వచ్చాడు. మనుష్యుల పోలికగా పుట్టి, 7వ వచనంలో మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొని మన కొరకు వచ్చాడు. నా కొరకు వచ్చాడు యేసయ్య, నా కొరకు. ఎప్పుడైతే నేను అది అంగీకరిస్తానో అదే మారు మనస్సు అంటే అప్పటి నుంచి మన హృదయ తలంపులు మారిపోతాయి. పాపం విషయం మీద ఆసక్తి చూపం, మన చూపుని తిప్పుకుంటాం, మన ఆలోచన విధానాన్ని తిప్పుకుంటాం. అటువంటి మనస్సు ఇయ్యటానికే యేసయ్య వచ్చాడు. ఇంకో లోకంలో ఉండి కూడా నేను ఎంత పరిశుద్ధంగా జీవించానో చూడండి అని యేసయ్య సాక్ష్యం ఇస్తున్నాడు. అపవాది యేసయ్యని టెంప్ట్ చేశాడు, శోధించాడు, అనేకమైనవి చూపించి. కానీ యేసయ్య జయించాడు లోకాన్ని, అపవాదిని, శరీరాశను, నేత్రాశను, జీవపు డంబమును యేసయ్య జయించాడు. ఇదిగో నేను జయించాను. నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం, ఈ లోకంలో మీకు శ్రమ, కానీ నేను ఈ లోకాన్ని జయించాను, మీరు కూడా జయిస్తారంటున్నాడు యేసయ్య. ఎంత గొప్ప అష్యూరెన్స్ మనకది, ఎంత గొప్ప విషయం చూడండి. కాబట్టి మనం ఎవరి మనస్సు కలిగి ఉండాలి? యేసయ్య మనస్సు కలిగి ఉండాలి. ఎందుకంటే నాకు యేసయ్య మనస్సు, యేసయ్య అంటే దేవుడు, నేనెట్లా కలిగి ఉంటా? నా వల్ల ఏడైతుంది? నీ మనిషిని, బలహీనుణ్ణి, అమ్మో నేనుండలేను, నా వల్ల కాదు, అట్లా మాట్లాడకుండా నేను ఉండలేను, పనికి మాలిన మాటలు మాట్లాడకుండా నేను ఉండలేను, పనికి మాలిన ఫ్రెండ్స్తో తిరగకుండా నేను ఉండలేను, ఆ దరిద్రమైనవి చూడకుండా నేను ఉండలేను, ఆ మాటలు, ఆ పాటలు, అవన్నీ చూడకుండా నేను ఉండలేను అంటే నువ్వు ఉండలేవు. వాస్తవం అది. ఎలా ఉండాలో తెలియజేయటానికే మన స్వరూపము, మన పోలికలో యేసయ్య వచ్చాడు. ఉండొచ్చు, నేనుండి చూపిస్తా, నన్ను చూడండి. నిన్న కూడా కొన్ని విషయాలు మనం ధ్యానించాం. నన్ను చూడండి అంటున్నాడు యేసయ్య. నన్ను చూడండి, నా పోలికను చూడండి, నా మనస్సును చూడండి, నేను ఎలా అపవాదిని జయించాను, ఎలా లోకాశలను జయించాను. లోకంలో ఉండి కూడా మనుషుల స్వభావము కలిగి ఉండి కూడా, మనుషుల కుమారునిగా ఉండి కూడా లోకాన్ని నేను ఎలా జయించాను, నన్ను చూడండి. అందుకే యేసయ్య వచ్చాడండి. యేసయ్య ఇంకా దేనికో కాదు. అందుకే యేసయ్య వచ్చాడు, మనకు ఒక మాదిరి చూపించడానికి యేసయ్య వచ్చాడు. మీకోసం చూడండి నేను ఏ కార్యం చేస్తున్నాను అని ఆ శిలువ మరణం ద్వారా మనకు రక్షణను అనుగ్రహించాడు యేసయ్య. చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇవన్నీ మాట్లాడకుండా కులమని, మతమని, ఏందేందో మాట్లాడుతూ ప్రాముఖ్యమైన విషయాలన్నీ డైవర్ట్ చేస్తున్నాడు. అపవాది అంతే కదా. అపవాది ఏం చేస్తాడు? అబద్ధీకుడు, దొంగ, వాడు ఏం చేస్తాడు? సత్యానికి అసత్యాన్ని జోడించి గలిబిలి గందరగోళం చేస్తాడు. ఈ అజ్ఞానమైన మనుషులు ఏం చేస్తున్నారు? సత్యాన్ని పక్కన పెట్టి అసత్యాన్ని పట్టుకొని ఎలాడుతా ఉన్నారు. అసలు కంటే కొసరిని పట్టుకుంటున్నారు. ఒక స్త్రీ ఉందంట, ఒక అమ్మగారు, రోజు పాలు పోస్తూ ఉంటాడంట ఆయన. రోజు పాలు పోస్తూ ఉంటే ఆమె ఇట్లా చూస్తూ ఉంటుందంట, గిన్నెకెళ్ళి చూస్తూ ఉంటుందంట. ఎందుకు అంటే కొసరు పోస్తున్నాడా లేదా. ఒకసారి పొరపాటున ఏదో కొసరు పోయలేదంట, ఇంకా వాడిని వేసుకుంది ఒకటే పైనుంచి కింద దాకా. ఏంటి ఏమనుకుంటున్నావు? రోజు నీ దగ్గర నేను పాలు తీసుకుంటాను, ఈరోజు కొసరు పోయలేదు ఏంటి? అసలు మీద దృష్టి లేదు. అసలు మంచిగా పోస్తున్నాడా లేదా, అసలు కరెక్ట్గా కొలుస్తున్నాడా లేదా, అసలు పోయాల్సిన లీటర్ పోస్తున్నాడా, అది చూడట్లే. కొసరు పోస్తున్నాడా లేదా అని గొడవ పెట్టుకుంటే పాలోడు తెలివి తక్కువడా అసల్లో తగ్గించి, ఆ అసల్లో తగ్గించిన దాన్నే కొసరుగా పోయడం మొదలుపెట్టిండు. అపవాది చేసే పనులు అట్లుంటాయి. మన దృష్టి అసలు మీద ఉండదు,
అసలు సత్యమేంటో దాని మీద మనం దృష్టి పెట్టాలి. అక్కడి నుంచి మనం వెలుగులో ప్రయాణం చేయడం మొదలు పెడతాం. సత్యమేంటో తెలుసుకోవాలండి. ఈ గందరగోళం అంతా ఎవడికి నచ్చినట్లు వాడు మాట్లాడుతున్నాడు. ఇక క్రైస్తవులైతే, విశ్వాసులైతే అబ్బో విపరీతమైన ఈ లోకజ్ఞానం పెరిగిపోతా ఉంది. లాజిక్కులు, జిమ్మిక్కులు, మ్యాజిక్కులు. ఎవడికి కావాలి అవన్నీ? సత్యాన్ని ప్రకటించండి. సత్యము సత్యము సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని చెప్తుంది బైబిల్ వాక్యం స్పష్టంగా. ఈ అపవాదేమో వాడేమో సత్యానికి అసత్యాన్ని జోడించి అందరిని గందరగోళం చేసి కొసరు మాత్రమే చూడండి, అసల్ని పక్కన పెట్టండి, కొసరు మాత్రమే చూడండి. అప్పుడు ఆమెకు హాయిగా ఉంది అమ్మగారికి, అబ్బా కొసరు పోతాంలే. ఆమెకు తెలియదు అసల్లో మొత్తం కోత పడుతున్నది. కాబట్టి ఈ విషయాలు జాగ్రత్తగా గమనించాలి. అసలు సత్యం మీద ఫోకస్ పెట్టాలి. సత్యం ఏంటి? యేసయ్య ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? యేసయ్య రావటానికి గల కారణం ఏంటి? మరి నేనేంటి? అసలు నా స్వభావం ఏంటి? పాపం అంటే ఎవరికి తెలియట్లే, పరిశుద్ధత అంటే ఎవరికి తెలియట్లే. బైబిల్ అవన్నీ స్పష్టంగా తెలియజేసింది. పాపం నుంచి ఎలా విడుదల పొందుకోవాలి, పాపం నుండి విడుదల పొందుకోకపోతే మనకి ఎంత భయంకరమైన శ్రమ ఉంటుంది, ఎంత భయంకరమైన ఆ నిత్య నరకాగ్నిలో మనం పడతాము. అందుకొరకే యేసయ్య వచ్చాడు. మన ఆత్మని ఆ నిత్య నరకాగ్నిలో పడకుండా మన ఆత్మని రక్షించడానికి యేసయ్య వచ్చాడు. ఎంతమంది గమనిస్తున్నారు? ఎంతమంది ఆలోచన చేస్తున్నారు? ఏందేందో లాజిక్లు మాట్లాడుతున్నారు. సత్యాన్ని తెలుసుకోవాలి మనము. సత్యాన్ని తెలుసుకోకపోతే మనం బానిసలుగానే మిగిలిపోతాం. స్వతంత్రం లేదు మనకి. సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సత్యము బైబిల్ వాక్యం మనల్ని స్వతంత్రులుగా, బానిసత్వం నుండి విడుదలనిస్తుంది. చాలా ప్రాముఖ్యమైన విషయాలండి. అందరు బానిసత్వంలో బ్రతుకుతున్నారు. చూడండి, సోషల్ మీడియా వచ్చింది. మరి మనం రీసెంట్గా కూడా మాట్లాడుకున్నాము. ఆ 100 మంది ఫ్రెండ్స్, ఫాలోవర్స్, చుట్టూ అందరూ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నా ఏమున్నా ఒంటరి లైఫ్ బ్రతుకుతున్నారు. కారణం ఏంటంటే బానిసత్వం. ఏంటండి బానిసత్వం? ఎందుకు బానిసత్వం అంటే సత్యము తెలుసుకోవట్లే. సత్యము తెలుసుకోవాలి. సత్యము తెలుసుకునే ప్రయత్నం మనం చేయాలి. కాబట్టి మీరు గమనించాలి, మరి యేసయ్యకి ఏ మనస్సు అయితే ఉందో ఆ మనస్సు మనం కలిగి ఉండాలి. ఏమవుతుందండి కలిగి ఉంటే? ఏమవుతుందండి? నాకేం ఉరుగుతుంది, నాకేమి లాభం అంటే కంటిన్యూ చేద్దాం. ఏంటంట? అక్కడి నుంచి చూడండి, యేసయ్య అట్లా తగ్గించుకొని 8వ వచనం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఫిలిపియన్స్ 2:8 చూడండి. 8వ వచనం చూడండి. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునడం. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వారి మోకాలను యేసు నామమున వంగునట్లును, ప్రతి వారి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. చూడండి, అలా చేస్తే ఏమైందండి యేసయ్యకి? ఎందుకు అలా రావాల్సి వచ్చింది యేసయ్యకి అంటే, అలాంటి మనస్సు కలిగి యేసయ్య అలా చేయటం మూలముగా ఏమి జరిగింది అంటే, మీరు అక్కడ చూసుకుంటే 9వ వచనం, అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద పాతాళంలో ఉన్నవారు గాని ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగునట్లును, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. యేసయ్య తగ్గించుకోవటం వల్ల ఎంత గొప్ప ఆధిక్యత పొందుకున్నాడో చూడండి. ఇప్పుడు మన మన ప్రశ్నకి సమాధానం వచ్చేసింది. మరి యేసయ్య మనస్సు కలిగి నన్ను నేను తగ్గించుకొని నన్ను నేను ఏమంటారు, మరి ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని టెంప్టేషన్స్ వచ్చినా, కొంతమంది రెచ్చగొడతా ఉంటారు మనల్ని పాపంలో పడేయడానికి, మనల్ని రోషము పుట్టించడానికి, మన మాటలు తడబడటానికి, మన మాటలు మిస్ఫైర్ అవ్వటానికి కొంతమంది మనల్ని రెచ్చగొడతా ఉంటారు. నేను ఒక ఆఫీస్లో చూసిన, ఒక
ఆఫీస్లో ఒక స్త్రీ ఉంది, ఒక లేడీ. ఆ లేడీకి అంట అందరి మీద కంప్లైంట్లు ఇవ్వడం ఇష్టం. ఆ లేడీకి అందరి మీద కంప్లైంట్లు ఇస్తూ ఉంటుంది. ఎవరన్నా గట్టిగా మాట్లాడినా, కొంతమంది వాయిస్ గట్టిగా ఉంటుంది, మాట్లాడతారు. అంతేగాని నేనేం దూషించలేక, నీతో ఏం చెడ్డగా మాట్లాడలేక. గట్టిగా మాట్లాడితే నా మీద గట్టిగా మాట్లాడిన కంప్లైంట్ ఇస్తుందంట. అట్లనే ఒక రూమ్లో మీటింగ్ జరుగుతూ ఉంటే ఒక వ్యక్తి మీద ఏదో పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకుందంట. పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని వీడిని ఎట్లయినా ఇరికియాలంటే రెచ్చగొట్టి ఏదో ఒక మాట తూలేటట్టు చేయాలా. పొరపాటున మాట అంటే కథం ఇంకా అయిపోయింది, లాక్ చేసేయాలా, మూసేసేయాలా. అదనమాట ప్లానింగ్. చాలామంది ఉన్నారు అట్లా, చాలామంది చాలా భయంకరమైన లోకంలో మనం బ్రతుకుతున్నామండి. చాలా బాధాకరమైన పరిస్థితులు ఉన్నాయి. రోజు రోజుకి దిగజారిపోతున్నాయి విలువలు. మనిషికి మధ్యలో ఏ విలువ ఉండట్లే. అందుకే మనుషులు జంతువుల్ని పెంచుకోవడం ఎక్కువైపోతూ ఉంది. కనీసం ఆ జంతువులన్నా మన మాట వింటాయి, మనతో ప్రేమగా ఉంటాయి. డాగ్స్కి పెట్టే ఖర్చు రోజు రోజుకి పెరిగిపోతుందంట, పెట్స్కి, డాగ్స్కి, క్యాట్స్కి. ఎందుకంటే మనుషుల మధ్యలో పోతున్నాయి అన్ని రిలేషన్షిప్స్ అన్నీ. ఈ మనిషి కంటే కుక్కే నయ్యంరా, దీన్ని తెచ్చుకొని పెంచుకున్నా బాగుంటుంది, విశ్వాసంగా పడి ఉంటుందని అట్లా అయిపోయింది పరిస్థితి. మనిషికి మధ్యలో రెస్పెక్ట్ లేదు, ప్రేమ లేదు, అభిమానం లేదు. దిగజారిపోతున్న విలువలు. చాలామంది ఏదో విలువల గురించి మాట్లాడతారు కానీ ఎవడూ పాటించట్లే. చాలా బాధాకరం. మీటింగ్ జరుగుతూ ఉంది, ఆమెమో రెచ్చగొడతా ఉంది ఎదుటి వ్యక్తిని. ఆమె వెనక ఉన్న వ్యక్తి ఈ వ్యక్తికి కొంచెం పరిచయం, ఇద్దరు కొంచెం క్లోజ్గా ఉంటారు. ఆమె వెనక నుంచి ఆ వ్యక్తి సైగ చేస్తున్నారు, సార్ మీరు సైలెంట్గా ఉండండి, ఏం మాట్లాడకండి, సైలెంట్గా ఉండండి, ఏం మాట్లాడకండి. అప్పుడు అర్థం కాలే వ్యక్తికి. తర్వాత చెప్తున్నాడు, ఏంది నాయన ఆమె ఎట్లా మాట్లాడుతూ ఉంటే నువ్వేంది నన్ను సైలెంట్గా ఉండమంటున్నావు అంటే, ఆల్రెడీ వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు సార్ మిమ్మల్ని ఇరికియాలని. మీరు పొరపాటున ఒక మాట అంటే ఇరుక్కపోతారంట. ఇక్కడ జరిగినవన్నీ ఎవరు పట్టించుకోరు, వాళ్ళు ఎన్నన్నా అవి పట్టించుకోరు, మీరు అన్న మాటే పట్టించుకుంటారు, మిమ్మల్ని ఇరికిస్తారు. అందుకే 2-3 నేసుకొని వచ్చింది ఆమె. వాళ్ళు సాక్ష్యంగా ఉంటారు. అన్నాడు అయినా ఆ మాట అన్నాడా? అన్నాడండి, నా ముందే అన్నాడు, అయిపోయింది లాక్. అట్లా ఉండే పరిస్థితులు. ఇరికిచ్చే బ్యాచ్లు ఉంటాయి, దూషించే బ్యాచ్లు. అందుకే మరి కీర్తనకారుడు స్పష్టంగా తెలియజేస్తాడు. చూడండి, కీర్తన 1 అధ్యాయం 1 వచనం చూడండి. చాలా ప్రాముఖ్యమైన, అందరికి ఇష్టమైన ఆ వచనము, అందరికీ తెలిసిన వచనం. కీర్తన 1 అధ్యాయం 1 వచనం చూడండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గమున నిలవద్దు. అపహాసకులు కూర్చున్న చోట కూర్చోవద్దు. ఎందుకు వద్దంటున్నాడు? అవన్నీ నీకు నష్టము చేసేవి. దుష్టుల ఆలోచన చొప్పున నువ్వు నడవద్దు, నిలవద్దు, కూర్చోవద్దు. 3 చూడండి, నడవద్దు, నిలవద్దు, కూర్చోవద్దు. ఈ 3 పాటించాల విశ్వాసి. ఎందుకండి అంటే అనేకమైన వాటి నుండి తప్పించబడ్డారు. అపహాసకులు కూర్చున్న చోట కూర్చోవద్దు. అపహాసకులు ఏం చేస్తారండి? నిన్ను అపహాస్యం చేస్తూ ఉంటారు. వారి మధ్యలో ఎందుకు కూర్చుంటున్నావు నువ్వు? నీ గురించి తక్కువగా మాట్లాడతారు, నీ గురించి హేళన చేస్తారు, నీ గురించి చాలా చెడ్డగా మాట్లాడుతూ ఉంటారు. క్యారెక్టర్ అసాసినేషన్ అంటాం కదా. నీ క్యారెక్టర్ గురించి, నీ వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ ఉంటారు, దిగజార్చే విధంగా మాట్లాడుతూ ఉంటారు. వారి మధ్యలో నువ్వు కూర్చుంటే ఏం లాభం నీకు? ఇంకా నీ మీద నీకు అసహ్యం వేస్తుంది. అందుకే అటువంటి వారి మధ్యలో కూర్చోవద్దు అంటున్నాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అంటున్నాడు. దుష్టుల ఆలోచన ఏంటి? ఎప్పుడు వాని చెడగొట్టాలా, వీని చెడగొట్టాలి, ఇందాక చెప్పినట్లు వాని ఇరికించాలా, వీని ఇరికించాలా, వాన్ని ఏదో చేసేసేయాలా. దుష్టుని ఆలోచన చొప్పున నడవద్దు అంటాడు. పాపుల మార్గంలో నిలవద్దు. పాపుల మార్గం ఎప్పుడు వాళ్ళ కాళ్ళు పాపం వైపే నడుస్తూ ఉంటాయి. పాపపు మార్గాల్లో వాళ్ళ కాళ్ళు పరిగెత్తుతూ ఉంటాయి. అందుకే వాళ్ళ మార్గాల్లో నిలవద్దు. నువ్వు కూడా పోతావు వాళ్ళ వెంట, నువ్వు కూడా ఆకర్షించబడతావు. ప్రశ్న వేసుకో, నువ్వే ప్రశ్న వేసుకో, సమాధానం దొరుకుతుంది. దేవుడు యేసయ్య అంతగా తగ్గించుకున్న తర్వాత ఏమి జరిగిందో చూడండి. ఇందాక ధ్యానించినాం కదా, 9 నుండి
అంత గొప్ప ఘనత వచ్చింది. ఏంటంట, పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి మోకాలు యేసు నామంలో వంగునట్లు, ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని, జీసస్ క్రైస్ట్ ఈస్ ద లార్డ్, వన్ అండ్ ఓన్లీ లార్డ్, లార్డ్ ఫర్ ఆల్ అని ఒప్పుకునేటట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. తగ్గి ఉండటం వల్ల చూడండి ఎంత ఘనతను, ఎంత ధన్యతను, ఎంత ఆశీర్వాదం. తగ్గించబడటం అనేది ఇప్పుడు జోక్ అయిపోయింది. వాడిని వేస్ట్ గాడు అంటున్నాడు. ఎవరైతే ఎవరిని వాడు తగ్గించుకుంటారో వాడు వేస్ట్ కాట, వాడితో మనకి వాడు మన ఎందులోకి రాడు, ఏం చేయడు, ఎందుకు రావాడు, వేస్ట్. అంటే పాపం చేస్తే బెస్ట్. గట్టిగా మాట్లాడు. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు నువ్వు ఎంతమందిని వేసుకొని తిరిగితే నువ్వు అంత గ్రేట్. అట్లా అయిపోయింది పరిస్థితి. తగ్గించుకోవాలి. మనుషుల్ని పక్కన పెట్టండి. నీ ఘనత కొరకు నువ్వు తగ్గించుకోవాలి. అందుకే ఏసీ అంటాడు, తను తగ్గించుకొని వాడు హెచ్చించబడును. అంటే అదే, హెచ్చించబడతావు నువ్వు. తగ్గించుకోవడం అంటే ఏంటి? మళ్ళీ దీనంగా ముఖం పెట్టుకొని, ఏడుపు ముఖం పెట్టుకొని మూల కూర్చోవడం కాదు. నీ పనులలోనే ఉంటూ ఆ పనులలోనే తగ్గించుకోవాలి. అనేక మంది మధ్యలోనే ఉంటూ తగ్గించుకోవాలి. క్రీస్తు ప్రేమను వారికి చూపించాలి. క్రీస్తు మహిమను వారికి కనబరచాలి నీ ద్వారా. ఎందుకు తగ్గి ఉంటున్నావు అంటే, నా క్యారెక్టరే అంతండి, నేను ఇట్లనే ఉంటా. కాదు కాదు కాదు, అది చెప్తే మళ్ళీ అది అబద్ధ సాక్ష్యం. క్రీస్తు యేసు యొక్క మనస్సు ఇలా ఉంటుందండి, నేను కూడా అలా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నా అని చెప్పాలి. అది సాక్ష్యం. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది ఒప్పుకోరు, అది యేసయ్య పేరు చెప్పడానికే సిగ్గుపడతా ఉంటారు. చెప్పాలండి, యేసయ్య చేయబట్టి మనం ఇలా ఉన్నాము. ఒక విశ్వాసి కానీ, ఒక దేవుని నమ్ముకున్న వ్యక్తి కానీ, యేసయ్య మూలంగానే మనం ఇలా ఉన్నాం. లేకపోతే మనం ఎప్పుడో భ్రష్టులైపోయేటోళ్ళం, నశించిపోయేవారు. కాబట్టి మరి నా రక్షణ సాక్ష్యం కూడా త్వరలో పంచుకుంటాను పూర్తిగా. మీరు ఈ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఒకవేళ ఈ మాటల ద్వారా మీరు ఆదరింపబడితే, దేవుడు నాతోనే మాట్లాడాడంటే ఆ విషయాన్ని తెలియజేయండి. మిమ్మల్ని బట్టి మరి ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. మరి మీకు ప్రార్థన అవసరతలు ఏమున్నా మరి ఆ డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి. మరి మీ కొరకు ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి తగ్గించుకోవటం వల్ల ఎంత ఘనత వచ్చింది యేసయ్యకి మనం ఇక్కడ చూస్తున్నాం. అలా తగ్గించుకోవటం వల్ల, ఒకవేళ నువ్వు కూడా అలా తగ్గించుకుంటే, నేను కూడా నేను తగ్గించుకుంటే, ఇంతటి ఘనత యేసయ్య మనకిస్తాడు. ఇది అద్భుతమైన సత్యం. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. మనల్ని మనం తగ్గించుకుంటూ ఈ భూమి మీద విశ్వాస ప్రయాణం కొనసాగించాలి. అనేకమైనవి వస్తాయి చుట్టూ. అంత ఈజీ కాదు ఈ ప్రయాణం, అనుకున్నంత ఈజీ కాదు. ఇప్పుడు చెప్పిన మాటలు చెప్పినంత ఈజీ కాదు. ప్రాక్టికల్గా అప్లై చేస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది అందులో ఉన్న శ్రమ, అందులో ఉన్న కష్టం. అయినా కానీ వెనకడుగు వేయొద్దు. యేసయ్య వెనకడుగు వేయలే. యేసయ్యకి ఎన్నో శోధనలు, సొంత వారి మధ్యలో, వాక్యం చెప్పిన దగ్గర అపవాది చేత దూషింపబడ్డాడు యేసయ్య. యేసయ్యని అనకూడని మాటలు అన్నారు, భయంకరమైన మాటలు అన్నారు యేసయ్యని. ఆఖరికి శిష్యులు కూడా అనేక సందర్భాల్లో యేసయ్యని మరి హేళనగా మాట్లాడారు. యేసయ్య ఎక్కడ కూడా వెనకడుగు వేయలే. ఏ టార్గెట్ పెట్టుకొని యేసయ్య వచ్చాడో, ఏ గోల్ పెట్టుకొని యేసయ్య వచ్చాడో దాన్ని ఫినిష్ చేశాడు. మనం కూడా ఆ విధంగా ముందుకు అడుగులు వేయాలి. అనేకమైనవి వస్తాయి, డైవర్షన్స్, టెంప్టేషన్స్ అనేక మంది ద్వారా వస్తాయి, పరిస్థితుల ద్వారా వస్తాయి, వ్యక్తుల ద్వారా వస్తాయి, నీ లోపల నుంచి వస్తాయి. నిన్ను డైవర్ట్ చేయడానికి, ఆ మార్గం నుండి నేను తప్పించడానికి, యేసయ్య మార్గం నుండి నేను తప్పించడానికి, ఆ భక్తి నుండి, ఆ విశ్వాసం నుండి తప్పించడానికి అనేకమైనవి వస్తాయి. కానీ యేసయ్యని పోలి నడుచుకోవటం మనం మొదలు పెడితే యేసయ్య వల్ల ముందుకు కొనసాగుతాం, కానీ వెనక అడుగు వేయము. మనకి మాదిరి యేసయ్య, మనకి ఎగ్జాంపుల్ యేసయ్యనే, యేసయ్య జీవితమే. యేసయ్య మనుష్య కుమారునిగా ఉన్న దాదాపు ఆ 33.5 సంవత్సరాల జీవితమే మనకి మాదిరి. యేసయ్య సువార్త చేసిన పద్ధతి, ఆ విధానమే మనకి మాదిరి. చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. యేసయ్య బాప్తిజం ఎందుకు తీసుకున్నాడు? యేసయ్య పాపం చేశాడా? చాలామందికి ఇది పెద్ద క్వశ్చన్ మార్క్. మనకి మాదిరి నాయనా, మీరు కూడా తీసుకోండి. బాప్తిజం ఇచ్చి యోహానుతో అంటాడు యేసయ్య, మరి నీతి యావత్తు ఇలా జరగటం మంచిదే, కానీ ఇప్పటికి ఇట్లా కానీ
చాలామంది ఈ ఈ మాటని వక్రీకరిస్తూ ఉంటారు. మరి పాపం చేసిన వాళ్ళు మారు మనసు పొందుకోవడానికి బాప్తిజం తీసుకుంటారు కదా, యేసయ్య కూడా బాప్తిజం తీసుకున్నాడు కదా, మరి యేసయ్య కూడా పాపం చేశాడు అంటే కాదు. మనకి మాదిరి నన్ను పోలి నడుచుకోండి, నన్ను పోలి నడుచుకోండి. మరి అది చెప్తే అర్థం కాదు కదా, ప్రాక్టికల్గా చూపెట్టాడు ఏసయ్య చూపించినవి అని ప్రాక్టికలే చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి మరి ఇవన్నీ ఇప్పుడు నేను మీ ముందుకొచ్చి ఇవన్నీ చెప్తున్నానంటే ఎక్కడో బైహార్ట్ చేసి ఎక్కడో నేర్చుకొని కాదండి, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అయ్యి ఇంత దూరం వచ్చాను. అందుకే ఆ సాక్ష్యాన్ని కూడా ముందు మీకు తెలియజేస్తా. మీరు ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. సాక్ష్యం చాలా ఇంపార్టెంట్. సాక్ష్యం బలంగా ఉంటేనే ఆత్మరక్షణలోకి నడిపించబడుతుంది. మన ద్వారా యేసయ్యని చూడగలుగుతారు. నువ్వు గొప్ప మాటలు ఎన్ని చెప్పినా, ఎన్ని మోటివేషనల్ స్పీచెస్ ఇచ్చినా, వాక్యం అద్భుతంగా చెప్పినా, నువ్వు సాక్ష్యము కలిగి ఉండకపోతే ఏ ఆత్మ కూడా యేసయ్య వైపు నడిపించబడదు. సాక్ష్యం కలిగి ఉండాలి. సాక్ష్యము జీవితం చాలా ఇంపార్టెంట్. నువ్వు ఇక్కడ అన్ని అబద్ధాలు చెప్పకూడదు, సిగరెట్లు తాగకూడదు, మందు తాగకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు అని చేసి నువ్వు బయట పోయి అవి చేస్తున్నావు అనుకో, ఎవడు కంటన్న పడ్డావు అనుకో, వాడు నీ మాట ఎందుకు వింటాడు? ఇంకా ఏంటి, నువ్వు సాక్ష్యం కలిగి ఉన్నావా? నువ్వు ఏదైతే సువార్త ప్రకటిస్తున్నావో ఆ సువార్త నువ్వు ఫాలో అవుతున్నావా? ఆ వాక్య ప్రకారంగా నువ్వు నడుచుకుంటున్నావా? లేకపోతే నువ్వు ఎంత గొంతు చించుకొని చెప్పినా దానివల్ల ఏ ప్రయోజనం లేదు. సాక్ష్యం కలిగి ఉండాలి. భర్త భార్య ఎదుట సాక్ష్యం కలిగి ఉండాలి, భార్య భర్త ఎదుట సాక్ష్యం కలిగి ఉండాలి. భార్య భర్తలు కుటుంబ వ్యవస్థ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అనేక విషయాలు బైబిల్లో పొందపరచబడి ఉన్నాయి మన కొరకే, మన కుటుంబం కొరకే. నువ్వు పనిచేస్తున్న ఆఫీసులో సాక్ష్యం కలిగి ఉన్నావా? నువ్వు పనిచేస్తున్న స్థలంలో కానీ, ఇంకెక్కడైనా కానీ, బయట లోకంలో, నీ కాలనీలో, నీ అపార్ట్మెంట్లో, నీ కమ్యూనిటీలో నువ్వు సాక్ష్యం కలిగి ఉన్నావా? సాక్ష్యము చాలా ఇన్స్పైర్ చేస్తుందండి. రక్షణ సాక్ష్యము. సాక్ష్యం అంటే మళ్ళా ఇదొక దరిద్రం ఈరోజు ఎక్కువైపోయింది. సాక్ష్యం అంటే మైకి పట్టుకొని మొన్ననే మేము ₹1,00,00,000 పెట్టి ఇల్లు కొన్నామండి. సాక్ష్యం. చప్పట్లు, అందరు చప్పట్లు. మొన్ననే మేము 50 లక్షలు పెట్టి కారు కొన్నామండి. అందరు చప్పట్లు. సాక్ష్యాలంటే ఇవైపోయినాయి. మొన్ననే మా అబ్బాయికి పెళ్ళయింది. ఈ లోకంలో ఎవరికి పెళ్లి కావట్లేదా? లోకంలో ఎవరు ఇల్లు కొనుక్కోవట్లేదా? లోకంలో ఎవరు కారు కొనుక్కోవట్లేదా? ఆఖరి కుక్క పిల్ల కొనుక్కున్న సాక్ష్యం అయిపోతుంది. సాక్ష్యాలు ఇవి కాదండి, అవి దేవుడు మనకిచ్చే బహుమానాలు, ఆశీర్వాదాలు. సాక్ష్యం అంటే రక్షణ సాక్ష్యము. ఏ విధంగా ఉండే నువ్వు యేసయ్యను నమ్ముకొని ఏ విధంగా నువ్వు మారావు, రక్షణ సాక్ష్యం అది. అది ఎవడు చెప్పట్లే, మైకులు పట్టుకొని ఏందేందో చెప్తా ఉన్నారు. మొన్ననే చీర కొన్నా, మొన్ననే బంగారం కొన్నా, మొన్ననే ఇంటికి ఇంటీరియర్స్ చేయించిన, ఇంటి పైన అది కట్టినా, ఇంటి కింద ఇది కట్టినా, నేను అది కట్టుకున్నా, మా ఆయనకి ఇది వచ్చింది, మా ఆవిడకి ఇది వచ్చింది. మా సాక్ష్యాలే సాక్ష్యం. అంత ఉండదు ఆ సాక్ష్యాలకి. ఇంకా అవి కాదు సాక్ష్యాలు. రక్షణ సాక్ష్యము, మారు మనస్సు సాక్ష్యము. ఆ సాక్ష్యం కలిగి ఉంటే నశించిపోయే ఆత్మ రక్షణలోకి నడిపించబడుతుందండి. ఇప్పుడు ఈనేటోడు ఏమనుకుంటాడు, నీకు కనుకుంది ఇల్లు, మాకు లేదా, నువ్వు ₹1,00,00,000 పెట్టుకున్నావా, నా ఇల్లు 2 కోట్లు. ఇప్పుడు నీ యేసయ్య గొప్పనా, నేను ఆరాధించేవారు గొప్పనా అని అడుగుతాడు. ఎవరు గొప్ప అందులో? నిజంగా వాళ్ళ గొప్ప. నువ్వు 50 లక్షలు పెట్టి కారు కొంటే అవతలోడికి 2 కోట్ల కారు ఉంది. ఏం గొప్ప? యేసయ్య గొప్ప. ఈ మెటీరియల్ థింగ్స్ కోసం యేసయ్యని వెంబడించొద్దండి. అవి ఉండటం మంచిదే, దేవుడు అవి కూడా ఇస్తాడు. కానీ వాటిని బట్టి దేవుణ్ణి ఏందో నేను గణపరుస్తా, మైపరుస్తా కాదు. చాలా రాంగ్ డాక్ట్రిన్ అది. అందుకే ఈ గాస్పెల్ వెంట పడొద్దు మనం. ఈ ప్రాస్పెరిటీ గాస్పెల్స్ వీటి వెంట పడొద్దు దయచేసి. సాక్ష్యం అంటే ఏంటి? నీ రక్షణ సాక్ష్యము. నువ్వు రక్షించబడ్డావా? రక్షణలోకి రాకముందు ఎలా ఉన్నావు? నేను కూడా త్వరలో ఆ సాక్ష్యం మీతో పంచుకుంటా. రక్షణలోకి రాకముందు ఎలా ఉన్నావు? ఇదిగోండి నా చేతికి ఈ కెమెరాలో టాటూ కనపడుతుంది. టాటూ తీయించుకోవాలి, టాటూ వేయించకూడదు. లేవ్యకాండంలో స్పష్టంగా దేవాదేవుడు తెలియజేశాడు. పచ్చబొట్టు వేయించుకోవద్దు. ఇది చూసి మీరు ఇన్స్పైర్ అయ్యారు, అమ్మో పాస్టర్ గారికే ఉంది నేను వేసుకోకూడదు అని. కాదే, అది తీపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా. తెలియక నేను వేయించుకున్నా. తెలియక ఎవరైనా చేసి ఉంటే ఓకే, కానీ తెలిసి చేయకూడదు దయచేసి. ఓకే, దాని జోలికి పోకండి. రక్షణలోకి రాకముందు నేను ఎలా ఉన్నా, నా జీవితం ఎలా ఉంది, మరి ఏ విధమైన ఆలోచన విధానంలో నేనున్నా, అవన్నీ త్వరలో మీతో పంచుకుంటా.
మరి దేవుని చిత్తము, మరి దేవుని చిత్తం కొరకు ప్రార్థన చేస్తున్నా తప్పకుండా సాక్ష్యాన్ని పంచుకోవాలి. రక్షణ సాక్ష్యం ప్రాముఖ్యం. ఆ రక్షణ సాక్ష్యం ద్వారానే నశించిపోయే ఆత్మ క్రీస్తు వైపుకు నడిపించబడుతుంది. నువ్వు అన్ని కొనుక్కో, మంచిదే, మంచిగుండు, ఇల్లు ఉంటే మంచిదే, బంగారం ఉంటే మంచిదే, కారు ఉంటే మంచిదే, అవన్నీ మంచివి కావు, వద్దనట్లే. కానీ అవి కాదు సాక్ష్యాలు. అవి అందరికి ఉంటే లోకంలో కోట్ల మందికి ఉన్నాయి. అవన్నీ వాళ్ళందరూ ఇంక ఏసై నమ్ముకున్నారా? ఏసైని నమ్ముకోవటం ఒక ప్రత్యేకమైన కార్యం అండి. పాపమును విడిచి పరిశుద్ధమైన మార్గాల్లో నడవటానికి ఏసయ్యా ఏందేందో నడుస్తూ ఉన్నాయి, ఏందేందో చెప్తా ఉన్నాడు. ఎవడు బుర్రకి తోచింది వాడు చెప్తా ఉన్నాడు. వాళ్ళకి ఫాలోవర్స్ చాలా బాధాకరం. అంత్య దినాల్లో సంఘాలలో అపవాది చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాడు. దయచేసి అలర్ట్గా ఉండాలి. వాక్యాన్ని ధ్యానించండి, వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించండి. వాక్యం ఏం చెప్తుంది? జీవం కలిగిన వాక్యం నాతో ఏం మాట్లాడుతుంది? వాక్యాన్ని ప్రాముఖ్యంగా ధ్యానించండి. వాక్యం టీవీలో విన్నా, అక్కడ విన్నా సరే, వాక్యాన్ని మీరు ఓపెన్ చేసి ధ్యానించండి. వాక్యం ఏం చెప్తుంది నాతో? దేవాది దేవుడు వాక్యం ద్వారా నాతో ఏం మాట్లాడుతున్నాడు? అవి ఇంపార్టెంట్. ఆ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుని స్వరము నీతో మాట్లాడుతూ ఉంటాడు. పరిశుద్ధాత్మ స్వరము వినబడతా ఉంటుంది నీకు. పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు? వాక్యం ద్వారా. అది ప్రాముఖ్యము. అంతేగాని ఈ గందరగోళంలో పడొద్దు దయచేసి. అటువంటి వారు ఎవరైనా ఉంటే వారి కొరకు ప్రార్థన చేయండి. మరి ఎవరి మనస్సు మనం కలిగి ఉండాలి? యేసయ్య మనస్సు మనం కలిగి ఉండి యేసయ్య తగ్గించుకున్నట్లు మనల్ని తగ్గించుకుంటే యేసయ్య ఎలా హెచ్చించబడ్డాడో మనము కూడా హెచ్చించబడతాము. అది గొప్ప శుభవార్త. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మరి మాటలు చాలా ప్రాముఖ్యమైన మాటలు, మన జీవితాలకు అవసరమైన మాటలు. ఈ మాటలు దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు, మన అందరితో మాట్లాడుతున్నాడు. ఈ మాటల్ని మనం మరవద్దు. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. మరి ఈ మాటల్ని మనం విడిచిపెట్టకుండా ఆ మాటల్ని మన హృదయాల్లో సీడ్స్ లాగా, విత్తనాల్లాగా వేసుకొని ఆ యొక్క సీడ్ యొక్క ఫలం మనం పొందుకోవాలండి. చాలా ఇంపార్టెంట్ ఇది. చాలామంది ఆ విత్తువాను ఉపమానం మనకు తెలుసు కదా. విత్తువాను ఉపమానం గురించి కూడా మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. చాలా అద్భుతమైన ఉపమానం అది, యేసయ్య చెప్పిన ఉపమానాలలో. క్రీస్తు యేసు మనస్సును మనం కలిగి ఉండాలి. యేసయ్య ఎలా తగ్గించుకున్నాడో మనం అట్లా తగ్గించుకోవాలి. అప్పుడు యేసయ్య ఎలా హెచ్చించబడ్డాడో మనము కూడా హెచ్చించబడతాము. ఈ మాటలన్నీ దేవుడు దీవించి ఆశీర్వదించి మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన హృదయాల్లో, మన సంఘాలలో స్థిరపరచునుగాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. దయచేసి అందరం కళ్ళు మూసుకొని మరి విత్తబడిన మాటలు ఏది కూడా వ్యర్థం కాకుండా, నిరర్థకం కాకుండా ఒక చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి యేసయ్య, జీవం కలిగిన మాటలు తండ్రి, నా జీవితానికి ఈ మాటలు ఎవరెవరైతే వింటున్నారో వారి జీవితాలకి ఉపయోగపడే మాటలు. అవును తండ్రి, నీవన్నీ తెలియజేసే విషయాలు మా గురించే ప్రభువా, నా గురించే. బైబిల్ మొత్తం నా కొరకే నాయన. నీ జీవితం మొత్తం నా కొరకే యేసయ్య. నీ జన్మ తండ్రి, నీ మరణము, నీ పునరుత్థానము నా కొరకే ప్రభువా. అది ఎవరి కొరకో కాదు తండ్రి, నా కొరకే నేను అంగీకరిస్తున్నా. తీర్మానం చేసుకుందామండి. యేసయ్య మనస్సు మనం కలిగి ఉండాలి. ప్రభువా, నేను అంగీకరిస్తున్నాను ఆయన. నీవు నా కొరకు వచ్చావు, నన్ను సరిచేయడానికి వచ్చావు తండ్రి. నేను నశించిపోకుండా నన్ను ఆ దొంగ ఊబి నుండి బయటికి తీయటానికి వచ్చావు తండ్రి. ఆ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించడానికి వచ్చావు యేసయ్య అని గ్రహిద్దాం. ప్రార్థన చేద్దాం, అడుగుదాం యేసయ్యని, ప్రభువా నాకు సహాయం చేయవా, నీ పరిశుద్ధమైన మార్గాల్లో నడవడానికి నాకు సహాయం చేయవా. పాపము నుండి, శోధన నుండి, వేదన నుండి విడిపించబడి తండ్రి నీ వెలుగులో ప్రయాణము చేయగలిగిన ఆ యొక్క హృదయాన్ని నాకు దయచేయవా. వచ్చే టెంప్టేషన్స్ని, శోధనల్ని, బయట నుండి వచ్చే వాటిని, మనుషుల నుండి వచ్చే వాటిని, పరిస్థితుల నుండి వచ్చే వాటిని, ఆ టెంప్టేషన్స్ని జయించే శక్తిని నాకు ఇవ్వవా యేసయ్య అని అడుగుదాం. యేసయ్య తప్పక సహాయం చేస్తాడు. యేసయ్య మాకు సహాయం చేయండి. పాపంలో పడి నశించిపోకుండా పాపమును విడిచిపెట్టి నాయన నీ యొక్క పరిశుద్ధమైన మార్గాల్లో నడిచే ఆ గొప్ప ధన్యతను మాకు దయచేయండి. అటువంటి పట్టుదలని మాకు దయచేయండి తండ్రి యేసయ్య. నీ మనసు కలిగి ఉండటమే మారు మనస్సు నాయన. ఎప్పుడైతే మారు మనసు అనుభవంలోకి మేము వస్తామో ఆ మారు మనసుకు తగిన ఫలములను మేము పొందుకుంటాం. మేము ఫలించడం మీకు ఇష్టం యేసయ్య.
మేము ఆశీర్వదించబడటం మీకు ఇష్టము నాయన. తండ్రి, మేము ఉన్నత స్థలాల్లో ఉండటం మీకు ఇష్టం, హెచ్చించబడటం మీకు ఇష్టం యేసయ్యా. ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప కృప. అటువంటి ప్రేమను, కృపను ఉచితముగా మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాలని, మా సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. దాన్ని నేడు ధ్యానించిన మాటలు, నీవు మాకు తెలియజేసిన జీవపు మాటలు ఏది కూడా అపవాది ఎత్తుకొని పోకుండా, ఆ దొంగ ఎత్తుకొని పోకుండా, ఆ మాటలు మా హృదయాల్లో నాటబడి ఫలించి తండ్రి విస్తరించి మాకు మాత్రమే కాకుండా మా ద్వారా అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండే కృపను దయచేయమని, దీవించి ఆశీర్వదించమని ఈ ఉదయకాల ప్రార్థనను, ఆరాధనను సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తూ, ఈరోజు జరగబోయే కార్యములన్నింటినీ మీ చేతులకు అప్పగిస్తూ, ప్రభా, ఎవరెవరైతే ఈ వాక్యం వింటున్నారో, వారి జీవితాల్లో ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నారో వారందరినీ దర్శించమని విజ్ఞాపన చేస్తున్నాను. వారి యొక్క పరిస్థితులు, వారి యొక్క ఇరుకులు, ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, ఏ చీకట్లో వాళ్ళు వెళ్తున్నారు, ఏ కష్టాల గుండా వారు వెళ్తున్నారు, ఎటువంటి అనారోగ్య సమస్యలతో వారు బాధపడుతున్నారు, ఎటువంటి ఆర్థిక స్థితిగతులు, ఎటువంటి కుటుంబ సమస్యలు, ఎటువంటి విషయాలలో వారు బాధపడుతున్నారో, వేదన చెందుతున్నారో, వారికి విడుదల దయచేయమని విజ్ఞాపన చేస్తున్నాను. యేసు నామంలో ప్రతి ఒక్కరికి విడుదల కలుగునుగాక. ప్రతి ఒక్కరికి వారి వారి శ్రమల నుండి, వారి వారి ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి యేసు నామంలో విడుదల కలుగునుగాక. ప్రతి ఒక్కరిని దర్శించండి నాయన, దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో వర్ధిల్లింపజేయమని విజ్ఞాపన చేస్తున్నాం. ఈ లోకం నుండి మా చూపు తిప్పుకొని నాయన నిన్ను చూడగలిగిన ఆత్మీయమైన నేత్రములను మాకు దయచేయండి. అటువంటి పట్టుదలను మాకు దయచేయండి, అటువంటి విశ్వాసమును మాకు దయచేయండి. అప్పుడే మేము ఫలిస్తాం, ఆశీర్వదించబడతాం. ఈ లోకంలో ఆశీర్వాదం లేదు నాయన. ఈ లోకంలో ఎక్కడ ఘనత, మహిమ లేవు తండ్రి. ఈ లోకము ఎక్కడ కూడా తండ్రి సమాధానం, సంతోషం ఇవ్వలేదు తండ్రి. నీవు మాత్రం ఇవ్వగలుగుతావు. మా ఆత్మలను తృప్తిపరిచే దేవుడు యేసయ్యా. మీ చేతులకి మా యొక్క ఆత్మలను అప్పచెప్తున్నాం. మీరే మా మధ్యలో ఉండి మహిమకార్యం జరిపించమని, దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.